హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ స్టైల్ కుకింగ్. నేను మీ మాన్సా. ఈరోజు మనం హోమ్ స్టైల్ కుకింగ్లో రెడీ చేసుకోబోయే రెసిపీ రవ్వ కట్లెట్లు అండి. ఇవి చాలా టేస్టీగా పిల్లలకు ఎంతో బాగా నచ్చుతాయండి. మీకు నేను ఈరోజు చాలా చిన్న చిన్న స్టెప్స్ తోటి మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరు తప్పకుండా చూడండి. ఎట్ ద సేమ్ టైం ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి. అలాగే ఒక 2 కప్పుల వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు రవ్వను వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 కప్పు క్యారెట్ సన్నగా తరిమింది వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 కప్పు క్యాప్సికమ్ తరుగును కూడా వేసుకుంటున్నానండి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా తరుముకుంది వేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న సైజు ఆలును కూడా సన్నగా తరుముకొని వేసేసుకుంటున్నాను. సో ఇవన్నీ ఒకసారి వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోండి, లేదంటే ముద్దలు కట్టేస్తుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూను మిక్స్డ్ హర్బ్స్ వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూను మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే ఆ ఫ్లేక్స్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఒక్కసారి చక్కగా కలిపేసుకోండి. కింద అడగంటకుండా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మీరు ఇదంతా చక్కగా దగ్గరికి వచ్చేస్తుందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయ్యాక దీన్ని తీసి మనము కాస్త చల్లార్చుకోవాలి. ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్ల మైదాని తీసుకున్నానండి. దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఇలా కలుపుకోవాలి. ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. నేను అలాగే బ్రెడ్ స్క్రమ్ తీసుకున్నాను. నేను ఫ్రెష్ బ్రెడ్నే ఇలా చక్కగా మిక్సీలో వేసి పట్టుకున్నానండి. ఇవి 2 ప్లస్ ఇది మన రవ్వ మిశ్రమము. చేతికి ఇలా నూనె రాసుకోవాలండి, లేదంటే రవ్వ కదా అతుక్కుంటుంది. సో ఇలా చేతికి రాసుకొని మీరు చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కట్లెట్లను చేసేసుకోండి. నేను ఇక్కడ హార్ట్ షేప్ కట్లెట్స్ చేసుకుంటున్నాను. సో ఇలా షేప్ చేసేసుకున్న తర్వాత దీన్ని మన మైదా వాటర్ ఉన్నాయి కదా, సో అందులో వేసేసుకోండి. ఇలా చక్కగా స్పూన్ తోటి వేసుకున్న తర్వాత దాన్ని ఈ బ్రెడ్ స్క్రమ్స్లో యాడ్ చేసేసుకోండి. దీనికి బ్రెడ్ స్క్రమ్ అంతా కోటింగ్ చేసేసుకోవాలండి. సో చక్కగా కోట్ చేసేసుకోవాలి, లేదంటే మన ఫిల్లింగ్ అంతా బయటికి వచ్చేస్తుంది. అలాగే మన మైదాని కూడా మీరు చక్కగా కన్సిస్టెన్సీ చూసుకొని చేసేసుకోండి. సో ఇలా అన్నీ రెడీ చేసేసుకోవాలి. ఇంతేనండి. ఇలా చేసుకున్న వాటిని ఆయిల్ వేడెక్కించిన తర్వాత దాంట్లో మనము ఒక్కొక్కటిగా వేసుకుందాము. ఆయిల్ మాత్రం మీడియం నుంచి లోలే ఉండాలి, హైలో మాత్రం పెట్టేసుకోవద్దండి. సో లోపల ఉడకదు, పైన మాత్రం కుక్ అవుతుంది. కానీ అందుకోసము మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల చక్కగా ఉడికిపోతుంది. సో ఇలా కాస్త వేగాక రెండో సైడ్ కూడా తిప్పుకొని కాల్చేసుకోండి. సో ఇంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది ఈ రవ్వ కట్లెట్లు. పిల్లలకు మాత్రం ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చుతాయి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా రెడీ చేయండి. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత వీటిని తీసేసుకుందాము. సో వీటిని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా వీటిని సర్వ్ చేసేసుకోవచ్చు. సో వీటిని పైనంతా క్రిస్పీగా ఉంటాయి, లోపల చక్కగా సాఫ్ట్గా ఉంటుందండి. సో దీన్ని టమాటా కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకు తినిపించండి. ఎలా ఉందో నాకు తప్పకుండా